ఫ్రెండ్స్, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్‌కి అయితే ఇదైతే గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రామ్ చరణ్ గారి గురించి అప్డేట్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఈ అప్డేట్స్ ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ రామ్ చరణ్ గారి సెకండ్ మూవీ ఏంటో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా టాపిక్‌లోకి వెళ్తే రామ్ చరణ్ గారి 'గేమ్ చేంజర్' మూవీ నుంచి అయితే అప్డేట్ రావడం జరిగింది. అదేంటంటే రేపు రామ్ చరణ్ గారి బర్త్‌డే సందర్భంగా 'జరగండి జరగండి' సాంగ్ అయితే రిలీజ్ అయితే చేయాలని అనుకుంటున్నారు. అండ్ రేపు 'జరగండి జరగండి' సాంగ్ అయితే రిలీజ్ కాబోతుంది. అది కూడా పొద్దున 9 గంటలకి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే 'జరగండి జరగండి' సాంగ్ అయితే దీపావళి అప్పుడు రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ రిలీజ్ కంటే ముందే ఈ సాంగ్ అయితే లీక్ కావడం జరిగింది. అండ్ లీక్ అయినందుకు కొన్ని కారణాల వల్ల వారు కంప్లెయింట్ చేసి చెప్పింది ఏంటంటే, అప్పుడు లీక్ అయిన సాంగ్ అయితే ఒరిజినల్ వర్షన్ కాదు. అండ్ ఇప్పుడు రిలీజ్ చేయబోయే వర్షన్ అయితే ఒరిజినల్ వర్షన్ అని అయితే మనకైతే చెప్పారు. కానీ రేపు రిలీజ్ అయ్యేదాకా ఏది ఒరిజినలో, ఏది సెకండ్ వర్షనో మనకైతే తెలీదు. రిలీజ్ అయ్యేది ఒరిజినల్ వర్షన్ అయినా, లీక్ వర్షన్ అయినా యూట్యూబ్‌లో రికార్డుల మోత అయితే ఖాయం. ఎందుకంటే డైరెక్టర్ వచ్చేసి మన శంకర్ గారు. అండ్ ఈ సాంగ్ కోసం అయితే వీళ్ళు చాలా ఎక్కువ కోట్లయితే ఖర్చు పెట్టడం జరిగింది. అండ్ ఈ మూవీకి శైలేష్ కొలను గారు పోస్టర్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్‌కి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే రేపు 'మగధీర' మూవీ అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ మళ్ళీ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మన రామ్ చరణ్ గారు సుకుమార్ గారితో అండ్ ఇంకా డీఎస్‌పీ గారితో నెక్స్ట్ మూవీ అయితే చేయబోతున్నారు. అండ్ ఈ విషయాలన్నీ ఫ్యాన్స్‌కి అయితే ఎంతో ఆనందాన్ని అందిస్తాయని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ వీడియోకి అయితే లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అండ్ రామ్ చరణ్ గారికి అయితే అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే అయితే తెలియజేసుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.